ఉన్నతమైనది, బలమైనది మన భారత ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమంటే ప్రజలచే పాలింపబడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం అన్న మాటకు అర్థం చేకూరుతుంది. కులం, మతం, ప్రాంతం, వర్గమంటూ ప్రజలను విభజించి ప్రజాస్వామ్యాన్ని రూపుమాపి నియంతలా మారిన నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం గుర్తించాలి. కొమ్ము కాసిన వాళ్లకి, కోట్లు అండగా ఉన్న వాళ్లకి ఆస్తులు పంచుకుంటూ నాయకులు ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారు. అడిగేవాళ్లు లేరు, మనలను అడిగేది ఎవరు అంటూ నియంత పాలనకు ఎదిగిన రాజకీయ నాయకులను ప్రశ్నించడానికి మీ తరపు నుండి నేనున్నాను అని పోరాడడానికి మీ మనిషిగా, మీలో ఒకడిగా చాలిక చంద్రశేఖర్ అను నేను నడుం బిగించాను. స్వతంత్ర అభ్యర్థికి ప్రశ్నించి నిలదీసే హక్కు, స్వేచ్ఛ ఉంటుందని నమ్మి స్వతంత్ర అభ్యర్థులకు అండగా ఉంటానని ముందుకొస్తున్నాను. ఢిల్లీ పార్లమెంటులో మీ తరపున గళం విప్పడానికి, కళ్ళు మూసుకుపోయిన హస్తినా నాయకులకు కనువిప్పు కలిగించడానికి రాజకీయమంటే రాజసం కాదు, ఒక సేవాతత్వమని తెలియజేయడానికి కసిగా మీ ముందుకొస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థులను ప్రోత్సహించి విలువలు కలిగిన రాజకీయాల వైపు అడుగులు వేయడానికి, స్వతంత్ర అభ్యర్థులకు అండగా ఉండడానికి ఎప్పుడూ ఎల్లప్పుడూ ముందుంటాను. రండి, కదలండి, మన స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకుందాం. వారసత్వ రాజకీయాలను సమూలంగా నిర్మూలిద్దాం.